సూపర్ 6 అంటేనే రాష్ట్ర ప్రజలు వెంటనే సూపర్ హిట్ అంటున్నారు. తల్లికి వందనం దేశవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా, ఎన్నడూ ఎవరు చేయలేని విధంగా కూటమి ప్రభుత్వంలో మన చంద్రన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేసి చూయించాడు. 67,27,000 విద్యార్థులకి సాయం చేయడం జరిగింది. 10,090 కోట్ల రూపాయలు. అదేవిధంగా స్త్రీ శక్తి 15 ఆగస్ట్ నుంచి ప్రారంభించాము. 3,25,00,000 ప్రయాణాలు చేశారు. ఉచిత బస్సు ప్రయాణం. దీపం 2 3 సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. 2 కోట్ల సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది దీపం పథకం కింద. రైతన్నకి అన్నదాత సుఖీభవ. రాష్ట్రంలో రైతన్న సుఖంగా ఉంటే రైతన్న కళ్ళల్లో ఆనందం చూడాలని ఉద్దేశంతో అన్నదాత సుఖీభవ పేరుట 46 లక్షల రైతులకి మన చంద్రన్న 6,000 కోట్లపై చిలుకు సాయం చేయడం జరిగింది. వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. చంద్రన్న ఒకే లక్ష్యం, రాష్ట్రంలో ఉన్న ప్రజలు అన్ని వర్గాలు సమానంగా లబ్ధి పొందాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, రాష్ట్రం అభివృద్ధి బాటలో ఉండాలి, రాష్ట్రంకి గాలిలో వదిలిపెట్టకూడదు. గతంలో చూసినాము, రాష్ట్ర ప్రజల సంక్షేమం కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్ర ప్రజలు బాగా చూశారు. అన్ని వర్గాలకి న్యాయం జరగాలి. ఆ విధంగా చంద్రన్న అడుగులు వేస్తున్నారు. కులాల పరంగా చూసుకుంటే ఇమాం మౌజన్లకి ఈ ఏడాదికి 90 కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత మన చంద్రన్నకి దక్కుతుంది. అదేవిధంగా పాస్టర్లకి ఒక పాస్టర్కి 5,000 రూపాయలు ప్రతి నెల గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది. 8,000 పైచిలుకు పాస్టర్లకి 51 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా మత్స్యకారులకి 20,000 చొప్పున 1,25,000 మందికి 250 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది, వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది. ఆటో డ్రైవర్లకి ఈచ్ డ్రైవర్ వాళ్ళకు కూడా ఆదుకోవాలి. ఉచిత బస్సు ఇక్కడ ఉంది, అందుకే వాళ్ళకు కూడా ఆదుకోవాలని ఉద్దేశంతో ఆటో డ్రైవర్లకి ప్రతి ఒక్కరి ఖాతాలో 15,000 రూపాయలు జమ చేశాం. దాదాపు 450 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. పురోహితులకి ప్రతి నెల 15,000, న్యాయ బ్రాహ్మణులకి 25,000 కేటాయించడం జరిగింది. రాష్ట్రంలో చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందలేకపోయింది. రోడ్లు చూసాము, రాష్ట్ర ప్రజలు చూశారు. మోకాల్లోతు గుంతలు, ఎన్నో బండ్లు స్కిడ్ అయి యాక్సిడెంట్స్ అయిన సందర్భాలు కూడా మనం చూసినాం. ఇప్పుడు మన చంద్రన్న
కూటమి అధికారంలో వచ్చిన తర్వాత రోడ్ల మరమ్మతులకి 1000 కోట్లు కేటాయించడం జరిగింది. రోడ్ల నిర్మాణానికి 3000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. పల్లె పండుగ 4000 కిలోమీటర్లు రోడ్లు వేయడం జరిగింది ప్రతి పల్లెలో. అదేవిధంగా ముఖ్యంగా 3 ప్రాంతాలు అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఒకటి ఐటీ హబ్గా విశాఖపట్నం, ఇక్కడ చూస్తే అమరావతి, అదేవిధంగా తిరుపతి. ఇవి స్పెషల్ ఫోకస్ చేసి దీనికి డెవలప్ చేయబోతున్నాము. ఎక్కడ చూస్తే కూడా ప్రాంతాలకి కూడా న్యాయం జరగాలి, అన్ని వర్గాలకి న్యాయం జరగాలి. ఒకే లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వంలో మన చంద్రన్న ముందుకు వెళ్తున్నారు. మైనార్టీలకి, అన్ని వర్గాలకి, మైనార్టీలకి ఇప్పుడు వరకు కేటాయించిన 3000 పైచిలుకు కేటాయించడం జరిగింది. రోడ్లు కానీ, అభివృద్ధి కానీ, అమరావతి అభివృద్ధి కానీ, ఎంత నిందలు వేస్తే కూడా అభివృద్ధితో ఇప్పుడు నిన్న కూడా చూసినాం మనము. అభివృద్ధి రాష్ట్ర అమరావతి రాష్ట్ర రాజధాని అభివృద్ధి అతి వేగంగా జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడే పెన్షన్ కార్యక్రమంలో వెళ్ళి వస్తున్నాము. ప్రతి అవ్వ కళ్ళల్లో ఆనందం. ఏకంగా కూటమి ప్రభుత్వం వస్తేనే తప్పకుండా 4000 రూపాయలు నేను పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి ఆ హామీని పూర్తి నెరవేర్చిన ఘనత చంద్రన్నకే దక్కుతుంది. ఇప్పుడే చూసాము కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఈ కాలంలో చూసుకుంటే వృద్ధులకి, బిడ్డలు కూడా సరిగా కొంతమంది చూసుకోలేని పరిస్థితి. ఇటువంటి కాలంలో ఒక పెద్ద కొడుకుగా నిలిచి మన చంద్రన్న మనకు తోడుగా ఉన్నారని ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారు. దివ్యాంగులు ఫ్రీ ఉచిత ప్రయాణం వాళ్ళకు ఉంది. పెన్షన్లు ఎక్కడైనా తీసుకోవచ్చు. పెన్షన్ పెంచడం జరిగింది. 6000 రూపాయలు, 15000 రూపాయలు బెడ్ రిటర్న్స్ ఉండే వాళ్ళకి. ఈ సంక్షేమాలు ఎన్ని ఉండేయంటే మనం చెప్తూ ఉంటే వినే వాళ్ళకు కూడా ఓపిక ఉండాలి. ఇన్ని సంక్షేమాలు. ఇంకోటి ఏమంటే, ఈ చర్చ ప్రజల్లో జరగాలి. ఈ వాస్తవాల్ని ప్రతి ఒక్కరు చర్చించాలి. అవసరం. రాష్ట్రం చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. అయితే కూడా ఈ రాష్ట్రానికి నా వయసు 75 సంవత్సరాలు అయితే కూడా నేను నిలబడి కృషి చేస్తాను అని నినాదం ఇచ్చి చేస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడు, యువ నాయకులు, ఐటీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు ఎప్పుడు చూస్తే ఏదో ఒక కార్యక్రమం, పరిశ్రమలు రావాలి. విశాఖ పరిశ్రమలు వచ్చినాయి. 13 లక్షల పై చిలుకు పెట్టుబడులు వచ్చినాయి. 16 లక్షల యువతకి ఉద్యోగ అవకాశాలు. దీనికోసం ఎప్పుడు కృషి చేస్తున్న అధినాయకులు, యువ నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి, ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అహర్నిశలు రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. పెన్షన్లు చూసుకుంటే ప్రతి నెల 2750 కోట్ల రూపాయలు పెన్షన్లకే
కేటాయిస్తుంది, ఖర్చు చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాకా 50,000 కోట్ల రూపాయలు పెన్షన్లకి ఖర్చు చేయడం జరిగింది. అన్ని విధాలుగా అందరూ ప్రజలకి సంక్షేమం, అన్ని వర్గాలకి న్యాయం, అన్ని వర్గాలకి సంక్షేమం జరగాలి. కుట్టు మిషన్లు 1,00,000 పంపిణీ చేశాము. మహిళలకు కూడా చాలా బాగా చూసుకుంటున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వము. అన్ని వర్గాలు బాగు ఉండాలి, రాష్ట్రం బాగు ఉండాలి. రాష్ట్రానికి అమరావతి అతి వేగంగా జరుగుతుంది. ఐటీ హబ్గా విశాఖ ఉంది. ఎన్నో పెట్టుబడులు రాబోతున్నాయి. యువతకి కాగ్నిజెంట్ శంకుస్థాపన చేశారు. యువ నాయకులు అందరూ చూడడం జరిగింది. కాగ్నిజెంట్ కంపెనీ కూడా శంకుస్థాపన జరిగింది. ప్రతిదీ ఈ రాష్ట్రంలో బాగు ఉండాలి, మేము బాగు ఉండాలి, అందరు బాగు ఉండాలి, అందరిలో మనం ఉండాలి. రాష్ట్రంకి అభివృద్ధి చెందాలని